బొమ్మలతో రామాయణం. అలా దైవకృపతో ముగ్గురు రాణులు 12 కుమారులకు జన్మనిచ్చారు. కౌసల్యకు పుట్టిన కుమారుడికి రాముడు అని, కైకేయికి పుట్టిన కుమారునికి భరతుడు అని, సుమిత్రకి పుట్టిన కవల పిల్లలకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని పేర్లు పెట్టారు. కుమారులతో ఆడుకుంటూ దశరథుడు చాలా సంతోషంగా ఉండేవారు. ఆ పిల్లల ముఖాల్లో దివ్య తేజస్సు లాస్యమాడేది. రాకుమారులను చూసే అవకాశం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసే ప్రజలు ఒకవైపు అయితే, పిల్లలకు నూనెతో స్నానం చేయించడానికి, స్నానమైతే బట్టలు వేసి అలంకరించడానికి, జోల పాడడానికి, నిద్రలేస్తే ముద్దులు ఇవ్వడానికి తహతహాలాడిపోతూ తమలో తామే గొడవపడే పరిచారకుల మరోవైపు రాజ్యంలోని ప్రజలు అందరూ సంతోషంగా కేరింతలు పెడుతున్నారు.